హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు సగ్గుబియ్యంతో చల్ల పునుకులు అనేవి చేసి చూద్దామండి. దానికోసం చట్నీ కూడా చేద్దాం. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు చిక్కటి పెరుగండి, పుల్లటి పెరుగుని తీసుకుని కవ్వంతో బాగా చిలికి వాటిని ఇలా సగ్గుబియ్యంలో వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, మూత పెట్టుకుని నైట్ మొత్తం నానబెట్టుకోండి. మార్నింగ్ కల్లా బాగా నాని ఉంటాయండి. సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా నానబెట్టుకుని ఉంచుకోండి. పుల్లటి పెరుగు లేదు అంటే ఫ్రెష్ పెరుగుతో అయినా మీరు సగ్గుబియ్యం నానబెట్టుకోవచ్చండి. కానీ దానిలో ఒక నిమ్మ చెక్కని రసం పిండుకోండి. అప్పుడు పెరుగు అనేది పులుపుగా ఉంటుంది. దాంతో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా నానబెట్టుకున్న పిండితో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానిన సగ్గుబియ్యం పెరుగులోకి 3/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదా పిండి వేసుకుని అవి రెండూ కూడా మజ్జిగలో కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టామంటే బియ్యం పిండి మైదా పిండి కూడా బాగా నానుతాయి. ఇప్పుడు నానిన తర్వాత అరకప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 కప్పు కరివేపాకు, కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు చేత్తోని బాగా కలుపుకోండి. వాటర్ని అప్పుడే పోయకుండా ముందు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత అవసరానికి తగ్గట్టుగా కొంచెంగా మాత్రమే వాటర్ పోసుకోండి. చిక్కటి పెరుగు అనేది దానితోనే సగ్గుబియ్యం, బియ్యం పిండి, మైదా పిండి కూడా బాగా కలుస్తాయండి. కొంచెం పిండి గట్టిగా ఉంది అంటే మాత్రమే కొంచెంగా వాటర్ పోసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీని చూద్దాం. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి, వేపుకున్న పచ్చిమిర్చి అలాగే వేపిన పల్లీలు మాత్రమే వేసి సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేశాను. ఇది ఇలా చేసినట్లయితే చట్నీ అనేది హోటల్ టేస్ట్లో బాగా కమ్మగా వస్తుందండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వారికి ఇలా చేసి చూడండి. చింతపండు వేయకుండానే గ్రైండ్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలా రెడీ అయిన చట్నీని బౌల్లో వేసుకుని పోపు కూడా రెడీ చేసుకుని అలా పోపు దినుసుల్ని కూడా చట్నీలో కలిపేసుకుని చట్నీ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని చూద్దాం. ఇలా పిండి అంతా కూడా బాగా నానింది కదా. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మీడియంలో కాగించుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్కి పట్టినన్ని పునుకులు వేసుకోండి. పునుకుల సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటేనే కరెక్ట్గా లోపల వరకు బాగా ఫ్రై అయి తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా నేను చూపించిన సైజులో మాత్రమే మీరు కూడా వేసుకోండి. వేసిన తర్వాత గరిటెతో మొత్తం కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి. మొత్తం కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ సెకండ్ బ్యాచ్ కూడా ఇలా వేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి కాకుండా ఒకరోజు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. బ్రేక్ఫాస్టే కాదండి, ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టైంలో కూడా వీటిని ప్రిపేర్ చేసి పిల్లలకి, ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిక్కటి పెరుగు వేసుకున్నప్పుడు మాత్రమే పునుకులు అనేవి చాలా కమ్మగా టేస్టీగా లోపలంతా కూడా గుల్లగుల్లగా వస్తాయండి. పిండిగా లేకుండా లోపల వరకు చక్కగా గుల్లగా సాఫ్ట్గా వస్తాయి. చిక్కటి పెరుగు మాత్రమే వేసుకుని కలుపుకోండి. పెరుగు ప్లేస్లో మజ్జిగ వేసుకున్నామంటే
చిక్కటి మజ్జిగ మాత్రమే వేసుకోండి, పలుచగా ఉన్న మజ్జిగ కాకుండా. ఇలా వేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్న పిండి అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి పెరుగు పునుగులు, సగ్గుబియ్యం పెరుగు పునుగులు. చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. తింటున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తాయండి. లోపలంతా కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో కుక్ చేసి సర్వ్ చేసి చూడండి. మీకు కూడా ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని చూపించిన ప్రాసెస్లో కుక్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగా వస్తాయి. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చేలా ఉంటాయి. ఇంకా వేడివేడి పునుగుల్ని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా కుక్ చేసి ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.